పూనకం వచ్చింది దానిలాగా వేస్తూనే ఉంది. అసలు ఎవరు డాన్స్ అయిపోయినా కూడా ఈ అమ్మాయి మాత్రం పిచ్చి దానిలాగా వేస్తుంది. అసలు నిఖిల్ కూడా షాక్ అయిపోతున్నాడు, ఏమైంది దీనికి, ఏమైనా మెంటల్ పట్టిందా అన్నట్టు. Hey guys, welcome back to our channel Sana's Hashtag. So ఈ రోజు అయితే మనం డే 74 అండ్ ఎపిసోడ్ 75 అయితే చూడబోతున్నాము. అండ్ సారీ ఫర్ లేట్ వీడియో, నాకు అస్సలు హెల్త్ బాగాలేదు అందుకనే చేయలేకపోయాను అండ్ లైవ్కి కూడా రానందుకు సారీ. సో ఈ రోజు నుంచి అయితే నేను డైలీ వస్తాను, మోస్ట్లీ ట్రై చేస్తాను నాకు కుదిరినంత వరకు. సో మనం లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అయితే విష్ణు వాళ్ళ డాడీ అయితే ఎంటర్ అయ్యారు, డే 73 చూపించారు అండ్ చాలా హింట్స్ ఇచ్చారు అనమాట. గ్రూప్ గేమ్స్ ఆడద్దు అండ్ నామినేషన్ పాయింట్స్ సరిగ్గా చెప్పాలి అని చెప్పారు. సో ఇంకెవరితో డిస్కస్ చేయొద్దు నామినేషన్ పాయింట్స్ అన్నట్టు, స్ట్రాటజీ ప్రకారం లవ్ చేసి వెళ్తున్నావు అన్నారు వాళ్ళ డాడీ. అందరికి అర్థమైపోయింది, వాళ్ళ డాడీ కూడా ఓపెన్ గా చెప్పారు స్ట్రాటజీ ప్రకారమే నువ్వు ఈ లవ్ ట్రాక్ అనేది నడిపిస్తున్నావు అన్నట్టు. బట్ విష్ణు అప్పుడు వెంటనే అన్నారు, లేదు నిజంగానే ఒకలాంటి ఇష్టం ఉంది ఆ అబ్బాయి మీద అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పింది. సో ఇది గేమ్ కోసం లవ్ కోసం కాదు అన్నట్టుగా గట్టిగానే చెప్పారు విష్ణు వాళ్ళ డాడీ. అయితే పెళ్లి విషయం మాట్లాడాడు తేజ, అయితే వాళ్ళ డాడీ అయితే ఓకే ఎవరిని ఇష్టపడితే వాళ్ళని చేస్తానన్నారు. అండ్ నెక్స్ట్ గేమ్ అయితే ఆడిచ్చారు. సో నాకైతే ఏమనిపించింది అంటే విష్ణు వాళ్ళ డాడీ చాలా ఫేస్ చేసి ఉంటారు బయట, ఎందుకంటే తను అసలు గేమే ఆడట్లేదు అండ్ దట్టు తను లవ్ ట్రాక్ తప్ప ఏం నడిపించట్లేదు కాబట్టి సో చాలా చేసి ఉంటారు, ఫేస్ చేసి ఉంటారు. అండ్ అది తనకి చెప్పడానికి చాలా వరకు ట్రై చేశారు, కన్వే చేశారు ఇన్ ఏ పాజిటివ్ వేలోనే చెప్పడానికి. సో కానీ తను ఏదైనా తీసుకొని మారితే బాగుండు, కానీ తను మారట్లేదు, ఇంకా ట్రాక్ అలాగే నడిపిస్తుంది. సో అది బయటకి బాగాలేదు అన్నట్టుగా చెప్పినా కూడా తను అర్థం చేసుకోవట్లేదు. ఇంకా వాళ్ళ డాడీ అయితే చాలా హింట్స్ ఇచ్చారు. నాకు ఇక్కడ నచ్చంది ఒకటి ఉంది ఏంటంటే అందరు పేరెంట్స్ గేమ్స్ ఆడారనమాట. సో గేమ్స్ ఆడితే వాళ్ళ పిల్లలకి గిఫ్ట్ అనేది ఇస్తారు. సో అట్లాగా విష్ణు వాళ్ళ డాడీ కూడా ఆడితే బర్గర్ అనేది వచ్చిందనమాట గిఫ్ట్. సో అది వెంటనే విష్ణుప్రియ స్టోర్ రూమ్ లోకి వెళ్ళి రోహిణి తీసుకొని ఇవ్వబోతుంది అంతే. విష్ణుప్రియ వెంటనే వెళ్ళిపోయి స్టోర్ రూమ్ లోకి, ఇది మా డాడీ ఇచ్చారు, మా డాడీ గెలిచారు, ఇది నాకు మాత్రమే, ఎవరు ముట్టుకోవద్దు అన్నట్టుగా చేసింది. అది అస్సలు కరెక్ట్ కాదు, ఎందుకంటే హౌస్ లో ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక చిన్న పీస్ ఇస్తే అది దానిలో ఏమీ పోదు. తను ఎందుకంటే తను మిగతా వాళ్ళు తెచ్చిన అందరివి తిన్నప్పుడు తిను ఒక చిన్న పీస్ ఇస్తే ఏమైద్ది. అసలు ఫుడ్ విషయంలో విష్ణుప్రియ చాలా బ్యాడ్ బిహేవియర్ అనమాట. యష్మిని వాళ్ళ డాడీ డాన్స్ వేయట్లేదు ఏంటి అని చెప్పేసి వెయ్యి అని చెప్పేసి అన్నారు కదా. సో అక్కడి నుంచి పూనకం వచ్చింది దానిలాగా వేస్తూనే ఉంది. అసలు ఎవరు డాన్స్ అయిపోయినా కూడా ఈ అమ్మాయి మాత్రం పిచ్చి దానిలాగా వేస్తుంది. అసలు నిఖిల్ కూడా షాక్ అయిపోతున్నాడు, ఏమైంది దీనికి, ఏమైనా మెంటల్ పట్టిందా అన్నట్టుగా. సో అసలు ఆ సాంగ్ స్లో సాంగ్ అయినా కూడా పూనకం వచ్చిన దానిలాగా ఎగిరిపోతుంది యష్మి. డే 74 అయితే స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ పూనకం వచ్చినట్టు డాన్స్ వేసింది యష్మి. అసలు నిజంగా అందరికి అర్థం కావట్లేదు ఎందుకు ఇట్లా డాన్స్ వేస్తుందని చెప్పేసి. సో తర్వాత పెళ్లి స్కిట్ అయితే చేశారు, పృథ్వీ మదర్ అయితే వచ్చారనమాట. విష్ణుప్రియ కాళ్ళు మొక్కేసి థ్యాంక్ యూ పృథ్వీ నీకు అన్నందుకు అని చెప్పేసి ఒక డైలాగ్ వేసింది. అసలు ఎంత దారుణమైన వరస్ట్ డైలాగు ఏంటో, ఈ పిల్ల కోసమే కన్నట్టుగా చెప్తుంది. బయటికి వెళ్ళాక అసలు ఎంతవరకు ఉంటుందో ఈ లవ్ చూద్దాము. నిన్న తేజ కూడా అదే అన్నాడు నిన్నటి ఎపిసోడ్ లో. సో విష్ణుప్రియ మీరు వెళ్ళగానే కాలు మొక్కేసిద్దని చెప్పేసి పృథ్వీ వాళ్ళ మదర్కి ఆల్రెడీ బయట అందరు చెప్పారంట. ఆవిడ భలే చెప్పారు, అసలు భలే నవ్వు వచ్చింది అక్కడ. అండ్ పృథ్వీ వాళ్ళ మదర్ ఏం హింట్స్ ఇచ్చారంటే గేమ్ రియల్ గా ఆడు, మోసం చేయకు, నామినేషన్ ఎవరితో డిస్కస్ చేయకు, వీకెండ్ సేవ్ అయ్యాక ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పు. ఆడియన్స్ కి కనీసం థ్యాంక్స్ చెప్పుడు అంటాడు, ఆడియన్స్ కి కనీసం థ్యాంక్స్ చెప్పాలి కదా, అదే వాళ్ళ అమ్మగారు చెప్పారనమాట. అండ్ విష్ణు అంటే ఇష్టమే, తను జెన్యూన్ అని చెప్పేసి చెప్పిద్ది అనమాట. అండ్ అగ్రెషన్ తగ్గించుకో, మోసం చేసి ఆడకు, అంటే గేమ్స్ లో ఫాల్స్ చేస్తూ ఉంటాడు కదా, అట్లా ఫౌల్స్ చేయకుండా ఆడు అని చెప్పేసి, నువ్వు అట్లీస్ట్ గెలవకపోయినా పర్లేదు కానీ ఫౌల్స్ చేసి మాత్రం ఆడద్దు అన్నట్టుగా చెప్పారనమాట వాళ్ళ మమ్మీ. తేజ మళ్ళీ ఎమోషనల్ అయిపోయాడు వాళ్ళ అమ్మ రావట్లేదు అని చెప్పేసి. అందరూ షాక్ అయిపోతున్నారు, రష్మికి ఏమైంది ఇంత డాన్స్ వేస్తుందని. మళ్ళీ పిచ్చిదానిలాగా డాన్స్ వేసింది. వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు సాంగ్ వేస్తారు కదా అప్పుడు కూడా. అండ్ ప్రేరణకి ఒక వీడియో అయితే వచ్చింది వాళ్ళ హస్బెండ్ నుంచి, నాకు రావడం కుదరట్లేదు అందుకే రావట్లేదు అని చెప్పేసి తను కట్అవుట్ పంపించి స్టోర్ రూమ్ లో పెట్టారు. సో పాపం చాలా బాధపడింది తను కూడా. అండ్ తర్వాత
మెడికల్ రూమ్ కి పంపించి సీతాఫల్ అయితే ఇచ్చారనమాట వాళ్ళ అన్నయ్య కూడా డాక్టరే అంట, గౌతమ్ వాళ్ళ అన్నయ్య. సో సీతాఫల్ ఇవ్వగానే వాళ్ళ అన్నయ్య అని చెప్పేసి అర్థం అయిపోయింది. సో గౌతమ్కి ఏం చెప్పారంటే వచ్చి బీపై వాళ్ళు ఇవన్నీ వద్దు, అంటే లవ్ ట్రాక్ అలాంటివి వద్దు, నిజంగానే తనకి సెట్ అవ్వట్లేదు, సో అలాంటివి వద్దు, మామూలుగా నువ్వు సింగిల్ గా ఆడు అని చెప్పేసి గేమ్ అని చెప్పేసి చెప్పారు వాళ్ళ అన్నయ్య. సో గౌతమ్ వాళ్ళ బ్రో గేమ్ ఆడి గెలిచింది అయితే 51K అనమాట. అది విన్నర్స్ ప్రైజ్ మనీలోకి యాడ్ అవుతుంది. సో టోటల్ ప్రైజ్ మనీ 74th డేలో అయితే 50,30,000 అయితే ఉందన్నమాట. సో ఈ రోజు అయితే ఇలా అయిపోయింది. అందరు పేరెంట్స్ ఇన్పుట్స్ అయితే బాగా ఇస్తున్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రేరణ తేజ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. సో చూద్దాము, నేను ఆల్రెడీ చెప్పాను తేజ వాళ్ళ ఫ్యామిలీ అయితే వస్తారని చెప్పేసి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.